హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఇది టేప్ మెజర్మెంట్స్తో నేను కట్ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఈ ఫ్యాబ్రిక్ నా దగ్గరదే. లాస్ట్ నేను ఆల్తీ డ్రెస్తో ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను కదా, ఈ టేప్ మెజర్మెంట్స్తో చెప్తాను చూడండి. ఇక్కడ నాకు లెంత్ 40, ఇంకా లూజు కూడా 40నే, చెస్ట్ లూజు. హైట్ 40నే, చెస్ట్ లూజు 40నే. ఇంకా 40కి 1 ఇంచి ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నా చూడండి. మొత్తం హైట్ అయితే ఫస్ట్ మెజర్ చేసుకున్నా, దాని ప్రకారం కట్ చేస్తున్నా. తర్వాత ఇంకా చెస్ట్ లూజ్ ఎలా పెట్టుకోవాలి, నెక్ పొడవు ఎలా పెట్టుకోవాలో చూపిస్తా చూడండి. ఇక్కడ నెక్ పొడవు బేస్ వేసే చంక డౌన్ కూడా ఉంటుంది, అది కూడా ఒకసారి నేను చెప్తాను, వీడియోలో చూడండి, గమనించండి. ఇప్పుడు నాకు బోట్ నెక్ చెప్పారు. నెక్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్. ఇంకా ఈ చెస్ట్ లూజ్కి ఎంత వస్తుంది 40 సైజుకి అన్నది ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఏ సైజుకి ఎంత అన్నది మనకు అర్థం కావాలి. ఇప్పుడు నేను 40 సైజ్ కట్ చేస్తున్నా. నెక్ పొడవు 4, నెక్ విడ్త్ వచ్చేసి 3 అనమాట. ఇంకా షోల్డర్ వెడల్పు 4. అప్పుడు మొత్తం కలుపుకుంటే ఎంత అవుతుంది? 3.5, 1 4, 7.5. ఇంకా నేను సంక డౌన్ అయితే 8 పెట్టేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టేశాను. ఎందుకంటే దీని ఎక్కువ లావు ఉంది, దానికి సరిపడా నేను పెట్టాలి కదా. అలా సంక డౌన్ వచ్చేసి 4 పెట్టాను. ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత ఉంది? 40 ఉంది. ఒక 3 ఇంచెస్ కలుపుకొని 43 అలా పెట్టేసి చూడండి కట్ చేస్తున్నా, లైన్ వేస్తున్నా. ఇక్కడ చంక దగ్గర నుంచి నడుము దగ్గరికి వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్గా క్రాస్గా వచ్చేట్లు పెట్టుకోవాలి. ఇక్కడ కట్స్ కూడా ఎంత లెంత్ వస్తాయో చూడండి, పెడతా, అది కూడా చూపిస్తా. ఇక్కడ ఏమైందంటే బ్యాక్ నెక్కు నాకు పాట్ నెక్ చెప్పారు, అలా అందుకని దాన్ని గీసేస్తున్నా అనమాట. నెక్ ఇలా కింద వైపు నుంచి పొడవు దగ్గర నుంచి నేను కట్ చేసుకుంటూ వస్తున్నా చూడండి. మనం వేసుకున్న లైన్స్ ఎలా వేసుకున్నామో అది చూసేసి కట్ చేసుకోవడమే, అంతే. ఓ పెద్ద లైన్స్ అన్నీ గీసేసి అర్థం కాకుండా ఇంత చెస్ట్ లూజు అంత చెస్ట్ లూజు అంటే అది అర్థమే కాదు అసలు. ఒక్క 3 ఇంచి ఎక్స్ట్రా మాత్రమే పెట్టుకోవాలి సైడ్కి, కుట్లలోకి, అంతే. అంతకన్నా ఎక్కువ పెట్టుకున్నా మన కట్స్ సరిగ్గా రావు. ఇక్కడ నాకు కట్స్ 12 ఇంచెస్ చెప్పారు. ఇంకా నేను 12 ఇంచెస్ దగ్గర ఒక లైన్ గీసుకొని మార్క్ అయితే వేసుకున్నా. ఖచ్చితంగా అక్కడ మళ్ళీ మనకు గుర్తుండేట్టుగా ఉండాలి కదా, అందుకు మార్క్ వేసాను అనమాట. చూడండి, 2 ఇంకా వేర్ చేస్తున్నా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఎందుకంటే బ్యాక్ పార్ట్ నాకు పార్ట్ నెక్ చెప్పారు కదా, అందుకు నేను వేర్ చేసేస్తున్నా. ఇంక ఇప్పుడు ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నా. ఇంకా ఫ్రంట్ నెక్ అలా మొత్తం కట్ చేసా. దాంతోపాటే బ్యాక్ నెక్ కూడా కట్ చేశాను రెండు, ఎందుకంటే 2 బోట్ నెక్కి సంబంధించినవి కాబట్టి 2 ఒకేసారి కట్ చేసా. ఇంకా పార్ట్ నెక్ కట్ చేయాలి కదా, ఇంకా నేను డ్రా చేసుకున్న విధంగా ఆ పార్ట్ను కట్ చేస్తున్నా చూడండి, అంతే. ఇంకా డ్రెస్ అంటే ఏం పెద్ద మెజర్మెంట్స్ ఎట్లా కట్ చేస్తాము ఏమి అనేది లేదు. మనకు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనో తెలిస్తే మాత్రం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఏ లెంత్కి ఎంత నెక్ పెట్టాలి అంటే చెస్ట్ లూజు ఎంత, చెస్ట్ లూజ్కి ఎంత నెక్ పెట్టాలి అనేది మాత్రం తెలిసి ఉండాలా. ఇక్కడ హ్యాండ్స్ చూడండి, నాకు హ్యాండ్స్ 14 ఇంచెస్ చెప్పారు. కరెక్ట్గా ఇది 14 ఇంచెసే ఉంది, ఇంకా ఎక్కువ ఏమీ లేదు. క్లాత్ సరిపోయింది అక్కడికి. ఇంకా చూడండి, నార్మల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో అందరికీ తెలుసు కదా. ఇంకా అలా హ్యాండ్స్ అయితే కట్ చేశా. ఎన్నో పెట్టి గీసి అన్ని లైన్స్ గీసి ఇక్కడింత అంటే ఏం అర్థం కాదు అసలు. ఇలా సింపుల్ చేసుకుంటే 3 మినిట్స్లో ఖచ్చితంగా డ్రెస్ కటింగ్ అయితే అయిపోతుంది.